మున్నూరు కాపు కుల బాందరికి నమస్కారాలు. నేను మీ ఎడ్ల రవికుమార్ పటేల్, హైకోర్టు న్యాయవాది, అలానే మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు, మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం. నిన్న జరిగినటువంటి మున్నూరు కాపు విద్యావంత వేదిక ఆధ్వర్యంలో మున్నూరు కాపు ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరయోధులు, పాండిచేరి లెఫ్టినెంట్ గవర్నర్ శీలం లక్ష్మణ్ గారి వర్ధంతి సందర్భంగా లక్ష్మణ్ గారి ఒక బయోగ్రఫీని ఒక బ్రోచర్ రూపంలో విద్యావంతుల వేదిక మున్నూరు కాపు పెద్దల సమక్షంలో దీన్ని విడుదల చేయడం జరిగింది. నాకు కూడా అంతవరకు శీలం లక్ష్మణ్ గారు మన మున్నూరు కాపు బిడ్డ అని తెలియదు. నాకు తెలిసిన తర్వాత అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఇతని యొక్క చరిత్ర కానీ ఇతను ఎలా బయోగ్రఫీలో పూర్తి వివరాలు సాసాల మల్లికార్జున పటేల్ గారు మున్నూరు కాపు విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క బ్రోచర్ రూపంలో మనందరూ తెలవాలని చెప్పేసి నిన్న ఆవిష్కరణ జరిగింది. నిజంగా చాలా సంతోషం. మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ పాండిచేరి మొదట లెఫ్టినెంట్ గవర్నర్ కావడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది గొప్ప నాయకులు మన కులంలో పుట్టి వారి యొక్క చాలా వరకు మనకు తెలియక మనము ఉన్నాం. కానీ ఇంత మంచి కార్యక్రమానికి చేసినటువంటి మున్నూరు కాపు విద్యావంతుల వేదికకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ బ్రోచర్ ద్వారా చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే, మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు శీలం లక్ష్మణ్ గారు తెలంగాణ నిజామాబాద్ జిల్లా పుట్టడం, అంటే తెలంగాణ నిజామాబాద్ జిల్లా చెందినవాడు. తర్వాత అక్కడ నుంచి వలసగా మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది. ఇతను పుట్టింది ఎప్పుడంటే 1896లో జన్మించాడు. తర్వాత ఎల్ఎల్బి పట్టా పొందాడు. 1916లో బిఏ పట్టా పొందాడు. తర్వాత 1920లో ఎల్ఎల్బి పూర్తి చేశాడు, మహారాష్ట్రలో పూర్తి చేశాడు. తర్వాత విద్యార్థి దశ నుంచి వెళ్ళే ఉద్యమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి శీలం లక్ష్మణ్ గారు. 1941 సంవత్సరంలో సత్యాగ్రహం అనే ఉద్యమం టైంలో 1 సంవత్సర కాలం పాటు ఆ స్వాతంత్ర ఉద్యమంలో జైలు శిక్ష కూడా అనుభవించిన మన వ్యక్తి. అలానే గాంధీ గారు పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని 1942లో అరెస్టు అయి ఎరవాడ జైల్లో 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినటువంటి గొప్ప మహనీయుడు శీలం లక్ష్మణ్ గారు. స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తరువాత ఇతను రాజకీయాలు కూడా తనదంటూ ముద్ర వేసుకున్నాడు. లక్ష్మణ్ గారు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఒక అగ్ర శ్రేణి నాయకుడిగా అప్పుడు ఉన్నాడు. 1941లో మహారాష్ట్ర ప్రదేశ్ కమిటీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. అలానే 1946 నుండి 49 వరకు బాంబే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా అంటే సెక్రటరీ కూడా పనిచేయడం జరిగింది. తర్వాత 1942లో ముంబై నుండి తొలిసారిగా శాసనసభకి ఎన్నికయ్యాడు. అంటే ఇస్ ద ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మన ముంబై నుంచి వెళ్ళి ఎన్నికైనటువంటి మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ శీలం లక్ష్మణ్ గారు. అలానే బొంబాయి విశ్వవిద్యాలయంలో సెనేట్ సభ్యుడిగా కూడా పనిచేశాడు. శీలం లక్ష్మణ్ గారు 1951 నుంచి 57లో ఏదైతే మన శాసనసభ సభ్యుడిగా ఎమ్మెల్యే కూడా ఎన్నుకోబడ్డాడు. ఎప్పుడంటే 1951 నుంచి 57లోనే మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ ముంబైలో ఎమ్మెల్యే అయ్యాడు. ఇది చాలా గొప్ప. అలానే 1957 ఎన్నికల తర్వాత స్పీకర్గా కొనసాగి, అంటే అదే శాసనసభలో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 1960 నుంచి ఇతను స్పీకర్ కూడా పనిచేశాడు. ఈ విషయం మన ఎవరికి తెలియదు. అంటే ఒక మున్నూరు కాపు ముద్దుబిడ్డ నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకి వెళ్ళేసి అక్కడ ఒక కాంగ్రెస్లో చాలా యాక్టివ్ మెంబర్ అయ్యి తర్వాత ఎమ్మెల్యే అయ్యి తర్వాత స్పీకర్ అయినటువంటి గొప్ప మహనీయుడు మన లక్ష్మణ్ గారు. స్పీకర్గా అయిన తర్వాత మన పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతంగా ఫస్ట్ టైం అయినప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అయినప్పుడు తొలి లెఫ్టినెంట్ గవర్నర్గా 1963 నుంచి 68 వరకు అతను ఆ యొక్క విధులు నిర్వహించాడు. అంటే ఏదైతే మొదటగా కేంద్రపాలిత ప్రాంతం అయిందో ఫస్ట్ టైం మన మున్నూరు కాపు బిడ్డకి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలానే 2వ శాసనసభ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పనిచేశాడు మన శీలం లక్ష్మణ్ గారు. చాలా ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడాడు. ఇక్కడ ఒక చిన్న ముంబై సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శీలం లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినందుకు ఓటమి బాధ్యత వహించి, అంటే ఇతని ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ అంటే ఈ క్యాండిడేట్ ఓడిపోవడం వల్ల
ఒక బాధ్యతగా వహించి ఆ యొక్క అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గొప్ప మహనీయుడు మన మునూరు కాపు ముద్దుబిడ్డ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఈ మన లక్ష్మణ్ గారి గురించి చాలా అంటే శరద్ పవార్ గారు కానీ అద్వానీ గారు కానీ ఇంకా చాలా జర్నలిస్టులు కూడా చాలా బుక్స్లో కూడా రాశారు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెలికి తీసినట్టు ఈ రోజు మనం తెలియడం అనేది చాలా సంతోషం. ఇలా ఇంకా ముంబైలో కూడా మన మునూరు కాపుల చరిత్ర చాలా మందికి ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో ద్వారా మీకు ఇంకో మహనీయుని గురించి నేను మీతోని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు చరిత్ర ముఖ్యం. చరిత్ర తెలిస్తేనే మనము ఇప్పుడు ఈ చరిత్రలో మన వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళారో అనే విషయము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఇచ్చినటువంటి మునూరు కాపు విద్యావంతుల వీరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై మునూరు కాపు, జై జై మునూరు కాపు.